పొద్దు కూడా లేస్తనే కమ్మగా అండి పెడతనే కష్టము రాకుండా చూస్తనే రాయే రామలక్ష్మి నాదనివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. 1,00,000 మంది కుటుంబం నా ఉమ్మడి కుటుంబం ఇదే స్వప్న స్వామి వ్యవస్థ స్వామి వ్యవస్థ. ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళు మండుతున్నాయి. మరి అట్లా మాట్లాడచ్చు ఎప్పుడు లోపలికి మిగుతూ చిన్నప్పుడు స్పీకర్ మింగిన బేస్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఒక దెబ్బ గుద్దుతున్నాక జ్యోతి మంచి బేస్ వస్తుంది జ్యోతి అని చెప్పేసి మళ్ళీ గుద్దుతుంది జాకెట్లు కుడతాం బ్లౌజులు కుడతామని మనం ఆర్డర్ తీసుకురావాలి. ఏది నువ్వు పొడిగెళ్ళు ఏది నువ్వు కొనేళ్ళవు అని అది నిజమే. మరి మనతో మనసు లేదు, గుండె లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న మిషన్ వీడియోస్కి సంబంధించి ఏమేమో లొల్లి పెట్టుకోరు కదా, వెళ్ళొస్తా ఏం లొల్లి పెట్టుకోలేదు కానీ మిషన్ అది పని చేస్తలేదు. చాలా మంది చెప్పారు ఆడ ఒకటి నంబర్ ఉంది ఆ నంబర్ని చేంజ్ చేయండి అక్క అని. మేము నంబర్ చేంజ్ చేసినాం. బాబిన్లో దారం మంచిగానే ఉంది, దారం పెట్టడం కూడా మంచిగానే పెట్టినాము. కానీ ఆ స్టిచ్ అసలుకే రాలేదు. మళ్ళీ దాని పాదం కూడా కొంచెం ఇరిగిపోయింది. అది చేస్తుంటే పాదం ఇరిగిపోయింది. గజ్వెల్ల పాషా షాపో సంథింగ్ ఏదో అని చెప్పారు. చాలామంది అయితే చెప్పారు గజ్వెల్ల చేస్తారు అక్క మంచిగా చేస్తారని. ఇక మేము గజ్వెల్ పోయినప్పుడు ఆ మిషన్ని తీసుకొని పోవాలి, అడిగి పోయి రిపేర్ చేయించుకొని రావాలి. యువర్ విష్ణు వస్తా అంటే సరే పోదాం. నిన్న మొన్న తిరిగి బయట తిరిగి అంత దమ్దమైంది. ప్రెసెంట్గా సపోర్ట్ ఇవ్వాలి ఎటు పోకుండా ఎటో పోతాను అనుకున్నా, కానీ సాయంత్రం పోతుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మొత్తం టోటల్గా రెస్ట్గా ఈరోజు మంచిగా తినాలి, పడుకోవాలనిపిస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది ప్రశాంతంగా నిద్రపోక, ఎన్ని రోజులు అవుతుంది ప్రశాంతంగా వీడియోలో రాక. నువ్వు అట్లా ఉండాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అంతే స్విచ్ ఆఫ్ ఉంది. ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఇంకా ఆన్ చేయలేదని. ఫోన్ ఆన్ ఉంటే ఇక్కడికే కొడుకోవాల్సి వస్తుంది. అది రైట్. అందుకనే ఇలా మొత్తం ఇంట్లో రచ్చేదా. టైం వచ్చేసి 7 కావస్తుంది. ఇక్కడ వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు. ఏమిరా కట్ చేస్తున్నారా కూరగాయలు? నువ్వు కూడా ఏంది ఇప్పుడే లేచిండు ఎదురా? మస్తు సేపు అన్నాడు. 2 గంటలు అన్నాడా? ఎందుకు ఏడుస్తున్నావు మరి? ఉల్లిగడ్డలు కోస్తుంటే నీకు గొంతు వస్తలేదు బయటికి. ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళు మండుతున్నాయి. మరి అట్లా మాట్లాడచ్చు ఎప్పుడు లోపలికి మిగుతూ. ఇగో నోరు పెద్ద చేసి అబ్బా మరి వాయిస్ వినబడుతుంది. చాలా మంది కమెంట్ కూడా పెడతారు. అట్లా చూడు ఈడ ఒర్రిన అలవాటుకి ఇంట్లో కూడా అట్లనే ఓరుతాం. ఇప్పుడు ఇంటనే ఉండగా కెమెరా ముందు మాట్లాడినట్టుగా ఇంట్లో కూడా ఇట్లనే గట్టిగా మాట్లాడినాం అనుకో. మరి దేడ మాట్లాడాలి అట్లా మాట్లాడాలి. ఇక ఎందుకు అని నేనే సైలెంట్ గా మాట్లాడుతున్నా. అంతే సైలెంట్ గా మరి తినబడదు కదా, నేను అది చెప్పేది కాదు. ఇంకో ఒక దగ్గర అలవాటు అయిపోయింది అనుకో, అదే అట్లనే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇగో మా జ్యోతి చూడు, జ్యోతి ఎట్లా మాట్లాడుతున్నావు? జ్యోతి ఎడమైనా స్పీకర్ మరి స్పీకర్ స్పీకర్ మింగిన ఇప్పుడు అది ఊపర్ మింగిన బేస్ కూడా రావాలి కదా జ్యోతి? వస్తుంది, బేస్ కూడా వస్తుంది మాట్లాడితే. ఎప్పుడు వచ్చినాడు? బేస్ రాదా? బేస్ రాదా? ఎందుకు ట్రావెల్ మొత్తం. అప్పుడు అన్న బేస్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఒక దెబ్బ గుద్దుతున్నాక జ్యోతి మంచి బేస్ వస్తుంది జ్యోతి అని చెప్పేసి మళ్ళీ గుద్దుతుంది. చిన్న ఉన్నప్పుడా? ఏం చేస్తారు? చాయ్ పెట్టినా. ఇప్పుడైతే జ్యోతి మళ్ళీ వదిలేస్తారు. ఇప్పుడు మీరు తాగలే? ఎవరు తాగలే? అయితే ఓకే. మేము అధ్యయనం జ్యోతి దాని ఏమంటారు ఏమో చేసినావు నాకు కాదు జ్యోతి. అది సబ్జా గింజలు ఇస్తూ పాయసం ఏదో చేసింది. అంతే తీయమ్మ మాకెందుకు పెడతావు? నువ్వు ఎప్పుడు వచ్చిన జ్యోతి? ఇప్పుడు మీ మందమ్మనే పెట్టినా మీకు మాకని. చూడన్న చాయ్ చూడన్న, చాయ్ చూసి మాట్లాడు. కరెక్టే. ఏ గిన్నెలో పెడితే నీకు అవుతుందా కాదా? అంతే. మాకు పెద్దగా కావాలి. పెద్దగా అంటే పొద్దుగల తాగురు, సాయంత్రం కూడా తాగురు. అంతేనా? బాగా దొడ్డుకాడు పోయిద్దాం. ఇప్పుడు ఎందుకు? ఇగో మళ్ళీ మొగ్గలు చెట్టు తెచ్చినా పొద్దులు పెడదాం. వద్దు అది ఇదైతే మళ్ళా పొద్దులు పెడదాం. 2 చెట్లు పెట్టినా. ఇప్పుడు నీళ్ళు 2 చెట్లు తెచ్చిన. లేవా? బకెట్ లో పట్టుకోదాం. అదే పొద్దుల పెడదామంటున్నా నేను. నా చేతులు పెడితే తొందరగా వస్తుంది అన్న. పొద్దుగా నేను మళ్ళీ పోతా. ఏది పోతా? నువ్వు లేవంగానే పెడతావా? లేవంగానే పెట్టినాక నీళ్ళు పోసిపోదాం. ఏమే అవి ఏడుస్తుంది కళ్ళదాలు ఏడవకిగా ఏ మాటలేని తీపోయలేవని. చాయ్ వస్తే తీయగా నువ్వు పెట్టకుండా నేను పెట్టుకుని అందుకనే కదా నువ్వు ఒక్కనే ఆయన అది అదే మరి అందరికి పోసినా నాకు పోయలేవంటే ఇక గంట ఇగో అంటే మామూలుగా అటు పోయినప్పుడేమో అయోధ్య వస్తుంది అని చెప్పేసి ఏదో ఒకటి పెడుతుంది. అవి ఇక అందరికి అయ్యేటట్టు లేనట్టున్నాయి.
అందుకనే సప్పుడేక నేను రాకముందు కొనుక్కొని నేను అడిగిన జ్యోతి నాకేమన్నా పెట్టారా ఎట్లా అంటే అటుకులు చేయని ఎన్ని రోజులు అవుతుంది చెప్పి సర్వపిండి వేయమని చెప్పి సర్వపిండి చేస్తున్నా పోతే నిజంగా నువ్వు మరి ఇగో ఈరోజు సాయంత్రం చేద్దాం సాయంత్రం చేసుకుందాం అని అన్నది సాయంత్రం మొత్తం పికో మిషన్ ఈ రోజు అంటలే నేను ఏ రోజు చెప్పినావు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళి వచ్చినాక చెప్పిన 2 రోజులు చిన్నోడు ఎట్లా చేసిండు 2 రోజుల తర్వాతనే చెప్పిన నిన్న ఒకటే రోజు నిన్న ఒక రోజు నిన్న అటు ఇటు టైం పాస్ పని అటు సరే ఏమైంది ఇప్పుడు పికో మిషన్ కాలేదు కాబట్టి అది చేయాలి నువ్వు వచ్చి కుడుతూనే వస్తుంది సర్వపిండి కావాలి సర్వపిండి నాకు చాలా సర్వపిండి తినక అప్పుడు అమ్మ చేస్తుండే మంచిగా మేము కూడా చేసుకున్నాం కానీ సో యాక్చువల్లీ నాని పాప ఏంటంటే పొద్దుగల మనకు 9 గంటలకు లేస్తుంది రోజు పొద్దున. యాక్చువల్లీ ఈ రోజు అయితే నేను ఇంటికి ఉన్నాను కాబట్టి మనకు కరెక్ట్ 8:30కే లేచింది. లేచి పోయి పళ్ళు తొమ్ముకొని దాని తర్వాత ముఖం కడుకొని దాని తర్వాత ముఖం తుడుచుకొని ఇప్పుడు వచ్చి చాయ్ తాగుతుంది. గదే మాట్లాడతారా గట్లా మాట్లాడతారా డబల్ మాట్లాడుతుందా ఆమె పప్ప నేను బాయ్కి వస్తా అరే బయట పోమా ఎందుకు అది మాడిపళ్ళు ఏమో కానీ ఉరిగోయలేదే ఏం చేద్దాము ఆ మిషన్ ఆ పంట అదేమంటారు అది ఎండబెడితే వండుతలేదు అది వర్షం పడుతుంది అప్పుడేమో వర్షాన్ని పిలిస్తే రాలేదు ఇప్పుడు అంటే మొలుస్తుంది అది ఎట్లా ఇదేంటి ఇట్లా ఉంటుంది దానికి పైలు కొత్త మిషన్ కొత్త మిషన్ అది రైట్ అదేమో అనుకుంటున్నాను. అయితే 2 మిషన్లు బయట పెట్టిరా అప్పుడు చూస్తున్నా ఒకటే మిషన్ అనుకుంటున్నా తిని 3 బయట పెట్టిరా. ఓ మై గాడ్ ఇంకొకరు జ్యోతిని కూడా ఉడిపిస్తే అయిపోతుంది. 3 నాటికెళ్ళి ఇటు కూర్చుని పెట్టి మనం బయటకు వెళ్ళి పీకో పాల్స్ కాదు ఇక్కడ పీకో పాల్స్ ఒకరు కుట్టాలి ఒకరు లైనింగ్ కట్టాలి ఇంకోరేమో అస్తారు కుట్టాలి కదా 3 పనులు అయితే మనం బయట పోయి జాకెట్లు కుడతాం బ్లౌజులు కుడతామని మనం ఆర్డర్ తీసుకురావాలి. బిజినెస్ కొత్త బిజినెస్ జాకెట్లు కుడతాం లంగాలు కుడతాం ఏమని గట్లా చేయాలంటే బొచ్చడి చేస్తుంటే గసండి చేద్దానేగా మనది ఏంది ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఎట్లా అయితే అట్లా కాదు బాబా మీకు మంచిగా ఉంది కదా ట్రెండ్ మీరు ఆన్లైన్ మస్తు మంది ఫాలో అవుతారు కదా ఆన్లైన్ లో చీరలు అమ్మడము చేసుకోరు అని చెప్పి మరి ఆన్లైన్ చీరలు అంతా ఎట్లా డెలివరీ ఎట్లా చేస్తావా అవునా చేయొచ్చు ఇప్పుడే ఈ రిస్క్ అంటే చాలా రిస్క్ 3 ఛానల్ మెయింటైన్ చేయాలంటేనే ఇక ఇప్పుడు ఒక ఛానల్ ఆనే ఉన్నది ఇంకా ఆనే అనుకుంటుంది అది ఇంకా మనం సీరియల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే సీరియల్ తీసుకుంటే ఇల్లు కూడా సరిపోతుంది ఇంత పెద్దగా ప్రతి ఒక్క ట్రెండ్ ఏది వస్తే అది తీసుకురావాలి గట్ల ఉంటుంది స్వప్న చోట ఏది కొత్త వస్తే దాన్ని బట్టి పోతుంది నన్ను అంటారు ఇంకా ఏది నువ్వు పొడిగెళ్ళవు ఏది నువ్వు కొనెళ్ళవు అని యాక్చువల్లీ కొనెళ్ళదు వాళ్ళు మరి కాదారా నాకు తెలియదు నా ఇన్వాల్వ్ చేయదు మధ్యలో అరే నువ్వు మూడు కడుకొచ్చుకోపో ముద్దు కడుకొచ్చుకోపో. అయితే నిన్న ఏమైందంటే ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయట తిరిగితే కస్టమర్లు సారీ మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉర్రా ఏడవైనా గుర్తుపడుతున్నారు తెలుసా. అవును 6 మాసాలు మస్తు మంది గుర్తుపట్టారు ఇంతగానో ముందు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అసలు. కాకపోతే ఈ 1 lakh సబ్స్క్రైబర్ కొంచెం తొందరగా అయ్యారు అనుకో మనకు కూడా కొంచెం హ్యాపీ మంచిగా అనిపిస్తుంది. అయిపోతే ఇంకా 5,000 ఈ 1 lakh కాగానే ఏం చేద్దాం ఒక పాట రాపిద్దాం స్వప్న సాంగ్ బ్లాగ్స్ మీద 1,00,000 మంది కుటుంబం నా ఉమ్మడి కుటుంబం ఇదే స్వప్న స్వామి వ్యవస్థ మిషన్ ఇరిగిపోతుందా సరే తీయమ్మా ఇట్లా. యాక్చువల్లీ నాన్నగారు నేను రిలీద్దాం అనుకున్నాను పాట నేర్చుకోవట్లేదు. అరే ఇట్లా ఏ పాట వేసుకుంటావు ఇట్లా పాడు 1 2 3 యాక్షన్ రోజు కెమెరా స్టార్ట్. కళ్ళు కూడా లేస్తనే కమ్మగా అండి పెడతనే కష్టము రాకుండా చూస్తనే రాయే రామలక్ష్మి నాదనివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. నేర్చుకుని చూసినా ఒక్కడేసారి చెప్పినా కథ నేర్చుకుందాం. భయపడుతుందా ఆ బుడ్డగాడు చూడు తినబెడుతుడానికి నెంబర్ ప్లేట్ వచ్చింది ఆల్రెడీ. అదేం బండి రా గట్ట సౌండ్ చేస్తుంది అది సామాన్ల బండి. ఇదేం బండి చిక్కి ఎంటికలకు గిన్నెలు అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. ఎంటికలు మా దగ్గర వస్తాయి ఎంటికలు అట్లున్నాయి కాబట్టి అరే ఆయన వెళ్ళిపోతున్నా మేము వద్దాం నువ్వు పిలిచినావు మేము వద్దాం ఆయన అడుగుతున్నావు మళ్ళా రావాలా వద్దా తీసుకురాకపోక 2 3 ఇస్తా ఎంటికలు చాలా ఉంటే 2 ఇస్తాం
నాకు గుండెలు కావాలి. లేవా? సిల్వర్ లేవా? ఇవైతే మస్తు ఉన్నాయి నాకు ఆడమని. పప్పుడే పులుసు ఇప్పుడు చెప్తావా అన్న నువ్వు మళ్ళీ ఎప్పుడు సేపు మళ్ళా రా ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఎంటికలు బాగానే ఉన్నాయి ఆయన ఇవి ఉన్నాయి కూడా నాకు ఇవన్నీ మళ్ళీ ఉన్నాయి నేను ఎక్కువ కొత్తగా తీసుకుంటాం సిల్వర్ గిట్ట గిన్నెలు అయినా సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు వస్తావా పోనీ సాయంత్రం రా మధ్యాహ్నం రా సరే వచ్చినప్పుడు సిల్వర్ గిన్నెలు రావా కరువు పని కాదు మామిడి తోటలో పోతారు కాయలెంప పోతారు మామిడితోటే పోతారు ఎక్కువ కాయలెంప పోతారు మామిడికాయలు ఎంప పోతారు మళ్ళీ ఇడ్లీ లెటర్ నాయన ఇలా టిఫినా ఇయ్యాలనే చాలా నిన్న నుంచి నిన్ననే తిన్న ఇడ్లీలు ఏడా ఇక్కడ రాఘవేంద్ర రాఘవేంద్ర బాగుంటుంది బాగుంది కానీ రెండే వేస్తాడు రెండేసి రావును పప్పకు ఇడ్లీ తీసుకొచ్చినాము 2 వేసిండు చపాతీ తీసుకొచ్చినాము 2 పెద్ద వేసిండు కడుపు నిండిపోయింది అదే పూరి అయితే 3 వేస్తాడు పూరి తినదు ఆయిల్ ఫుడ్ తినదు నేనేం తింటా మరి ఆయిల్ ఫుడ్ బెటర్ తింటా తింటే దోశ తినాలి చపాతీ తినాలి లేదంటే ఇడ్లీ తినాలి బయట ఇడ్లీ బెస్ట్ ఏంటంటే ఇడ్లీ తినాలి అమ్మా తల్లి పూరి మర్చిపోవాలి ఆయిల్ ఫుడ్లు బందమ్మా లేకపోతే మరి హార్ట్ అటాక్ వస్తుంది చూసినావు గజ్జూల మీ ఇంట్లో ఉన్నాయి కరెక్టే ఇవి నేనేమేం తెలుసా గజ్జూల పాపం చిన్న ఏజ్ రా 20 ఉంటుంది అనుకుంటా పాప 18లో పెళ్లి చేసారు ఇద్దరు పాపలు ఇద్దరు చిన్న పిల్లలు ఈయన లెక్క ఒక ఆమె ఉంటుంది ఈయన ఒకటి కొంచెం పెద్ద ఆమె ఇంకొకటి ఉంటుంది ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది చిన్న పిల్ల పాపం 20 years ఏమి ఉంటాయి అంతే ఇద్దరు చిన్న పిల్లలు మళ్ళీ అంత చిన్న పిల్లలకు రాదు కానీ హార్ట్ అటాక్ ఎందుకు రాదు రావు ఏజ్కి సంబంధం ఏం లేదు హార్ట్ అటాక్కి కథం స్ట్రోక్ వచ్చింది కథం హార్ట్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తాను అనమాట అంటే అయితే కావట్లేదు అయింది నాకైతే లేదు ఎందుకు మా నాకేడు ఉందా హార్ట్ నువ్వు హార్ట్ లేకపోతే ఇట్లా ఇంత మంచిగా ఉండవురా ఈ హార్ట్ వేరు ఆ హార్ట్ వేరు అంటే హార్ట్లు ఎన్ని ఉంటాయిరా నాకైతే ఒకటే హార్ట్ ఉంది గుండెనే లేదు నీకు మనసు అరే కాదు నాకు కూడా అదే కదా హార్ట్ అసలు నీకు హార్ట్ ఉందా అని అడుగుతారు గుండెనే కదా గుండెలేంది అంటే మనసు ఏడు ఉంటుంది మళ్ళీ గుండెలే ఉంటుంది అది అట్లా కాదు బాబా గుండెలే ఉంటుంది మనసు కూడా మనసు ఏడు ఉంటుంది చెప్పు మరి గుండె ఏడు ఉంటుంది 2 ప్లేస్లలో అరే ఇది అన్యాయం రా ఇది మనసులా మనసు ఏడు ఉంటుంది చెప్పు మనసు గుండె లోపల ఉంటుంది మనసులో మనసులే అంటారు మనసులో మనసు లేదు అది నిజమే మరి మనసులో మనసు లేదు గుండెలో గుండె లేదు అట్లా అనొచ్చుగా అట్లా అన్నారు గుండె అని ఎప్పుడో ఒకసారి వాడతారు కానీ మనసు అనే ఎక్కువ వాడతారు మనసులో మనసు లేకపోతే మనిషి మనిషిలో ఉన్నాడు రైట్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఏమైనా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎలా టిఫిన్ అవుతుంది కానీ ఏగా టిఫిన్ కాదు ఏదన్నా స్పెషల్గా ఇంకేం తింటావు తినాలి ఏదన్నా తినాలి ఆ బోర్డు ఉన్నది ఇది తిను ఏగా రస్క్ లేకపోతే రిస్క్ ఉండదుగా రిస్క్ లేకపోతే రస్క్ ఉండదు ఏదో ఒక రస్క్ 3 రిస్కాలు స్విచ్ ఆఫ్ చేసినావు అలా అంటాడు ఆన్ చేసిన నువ్వు ఆన్ చేసి ఫోన్లు వస్తూనే ఉంటాయి నీకు రాకుండా వస్తాయి అబ్బా ఫ్లైట్ ఎక్కిచ్చే ఆపుతావా నువ్వు ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు అవి చూద్దాం మా ఫ్లైట్ ఎక్కించే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే అయిపోతా కానీ ఒక్కరోజు అట్లా పెట్టొద్దురా నువ్వు పెద్దయ్యానికి ఏ పార్టీకి ఓటేస్తావురా బీజేపీ బీజేపీయా డీజేపీయా బీజేపీ అరే మొన్న నువ్వు పోయినప్పటి నుంచి అదే అంటున్నానా మామిడికి పోయినా అంటే డీజేపీ ఆ జెండా పట్టుకున్నాడు జెండా మీద కూడా ఉంది బీజేపీ అని ఆ చదువురా అంటే డీజేపీ అంటున్నాడు కారా రే ఏబిసిలు వచ్చారా నీకు చెప్పు ఒకసారి ఆపు ఏ బి బీజేపీ అను మళ్ళీ చెప్పు మరి డీజేపీ ఎందుకు అంటున్నావురా అందుకే పళ్ళు చాలా 2 పోయినాయి కదా ప్రొనౌన్సియేషన్ సంథింగ్ అది అంటారు కదా అది బయటికి కరెక్ట్ వస్తలేదు బేస్ ప్రొనౌన్స్ వస్తలేదా డీజేపీ అంటుడు నానిపాపడేమో బీజేపీ పిలుస్తుంది రా కదలి రా నా పాట కూడా వాడుతుంది ఈడేమో డీజేపీ అంటుడు అయినా సరే షెడ్లీలు ఆల్రెడీ తాలింపు కూడా వేస్తున్నావా చట్నీకా చట్నీ పట్టేసి అంటే తాలింపు వేసిన చట్నీ పట్టేసి అయిపోతుంది ఇడ్లీలు మాడిపోయి ఉంటుంది మాడిపోయినాయి ఏం కాదు మాట్లాడి ఇంకా బాగుంటుంది అది మస్తు మాడినాయి ఏమన్నా అమ్మా కుంటూ ఏం కుంటూ చూసేది పల్లీలు కూడా మాడబెట్టినావా నాకు ఇది తినడం ఇష్టం నాకు ఇట్లా మాడిపోయినాయా మంచిగా ఉంటుంది పొట్టు తొందరగా వెళ్తుంది పొట్టు లేకుండా పడుతున్నా వాటిన వాట ఏం కాదు చెప్పినా కొంతమంది
పొట్టుతోటే వాడుతున్నా. అట్లే పొట్టు లేకుండా కదా శిరీష్ ఇప్పుడు. అవునా? నేను అందుకని నేను అట్లే పడుతున్నాను ఇప్పుడు. పొట్టుతోటి వాడుతున్నా. టిఫిన్ అయిందా? తిందావా? చేతులు కడుక్కురా, చేతులు కడకొచ్చుకోపోరు మళ్ళీ. ఉరుకు ఉరుకు, గో ఫాస్ట్. ఖర్చు మీద వేసిపోతుంది చూడు ఆమె. నేను కూడా తింటా, నేను కడుకొచ్చుకున్నా ఆల్రెడీ. మీరే లేట్. వావ్ వావ్ వావ్, కలర్ఫుల్గా కనబడుతుంది చట్నీ రెండు కూడా. ఎందుకంటే మాడిపోయినాయి కదా శిరీష. ఏ కాల్తుంది బిడ్డ, కడుక్కున్నావారా నువ్వు? డ్రెస్ కంటిస్తుండా? అన్నకి చెప్పు, అన్నకి చెప్పు ఏమైందన్న. మళ్ళీ ఎందుకు ఏడిపించినా? కావాలని పెట్టిండా? తింటావా నాన్న? స్పూన్ కావాలా? చేతనే తింటావా? గుడ్ గర్ల్ నేను.